ఏపీలో రోజు రోజుకి గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. బుకింగ్ కోసం వినియోగదారులు క్యూ కడుతూ ఉండగా కొరత లేదని డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. ఒక్కసారిగా భారీగా బుకింగ్స్ రావడంతో సర్వర్లు కూడా బిజీగా మారిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్కి పూర్తిగా కొరత లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వినియోగదారులు ఎక్కడ గ్యాస్ దొరుకుతుందో లేదా అన్న ఆందోళనతో బుకింగ్కి ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము విజయనగరంలో దాదాపు 6 నగరంలోనే 6 డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 43 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాదాపు 40,000 మంది కెపాసిటీ కలిగిన కస్టమర్స్ ఉన్నారు. అలాగే ప్రతి చోట కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే రోజుకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి 500 పైచలకు సిలిండర్లు బైక్ వెళ్తున్న పరిస్థితి ఉంది రోజువారీ లెక్కల ప్రకారం చూసుకుంటే. అయితే ఈ నేపథ్యాన్ని రోజు కొనసాగించుంటే సరిపడా ఎవరికి సరిపడా సిలిండర్లు అందేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా తమ గ్యాస్ సిలిండర్ ఎక్కడ దొరుకుతుందా లేదా అన్న ఆందోళనతో ఇప్పటికే వచ్చి బుకింగ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ బుకింగ్ నేపథ్యంలో ఏదైతే బుక్ చేయడానికి వస్తున్న సందర్భంలో అంటే రోజుకి 500 తీసుకునేది కెపాసిటీ చూసుకుంటే ఇప్పుడు 33,000 మంది 30 మంది ఇలా రావడంతో పూర్తిగా ఒక్కసారే వాళ్ళకి సర్వర్ బిజీ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే సర్వర్ బిజీ కావడంతో ఇంత లైనా లేకపోతే వీళ్ళు ముందస్తుగానే వచ్చి వీళ్ళందరూ కూడా బుక్ చేసుకున్న పరిస్థితి. ఎందుకు సార్ ఇదంతా? అయితే ఇక్కడ కస్టమర్లకి యాక్చువల్గా సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ వాతావరణం అని చెప్పేసి జరుగుతున్న వాతావరణంలో వీళ్ళు ఏమిటి అయ్యారంటే గ్యాస్ మనకి ఇక్కడ రాదు ఎప్పటికో వస్తుందని చెప్పేసి ఒక భయానక వాతావరణంలో వాళ్ళు ప్యానిక్ అయిపోవడం వల్ల కస్టమర్లు అందరూ కూడా ఒకే రోజు బుక్ చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళకు 30,000 మంది కస్టమర్లు మన దగ్గర ఉన్నారు. ఈ 30,000 మందికి రోజుకు 500 మంది బుక్ చేస్తే అలాగా మనకి ఒక 30 రోజులు సరిపోయేది. వీళ్ళు ఏమనుకున్నారంటే మనకి ఎక్కడైతే దొరకదు అని చెప్పేసి అవసరం ఉన్నాడు అవసరం లేనివాడు అందరూ కలిపి ఒకే రోజు ఈ 30,000 మంది మొదలు పెట్టారు బుకింగ్ చేయడానికి. దానివల్ల సర్వర్ కూడా క్రాష్ అయిపోయింది. ఎందుకోసం అంటే దాని కెపాసిటీ 2,000 రోజుకి 2,000 మంది మాత్రమే. ఈ అందరూ కూడా ఒకేసారిగా ప్రయత్నం చేయడం చాలా ఇబ్బందికర వాతావరణం. తర్వాత ఎవరికి కూడా బుకింగ్ అవ్వకపోవడం ఎందుకు అయిందంటే ఆ సర్వర్ క్రాష్ అయిపోవడం. ఈ రకంగా అందరూ కూడా తెలిసి మొత్తం మీద వాళ్ళందరూ కూడా ప్యానిక్ అయిపోతున్నారు, భయానకంగా అయిపోతున్నారు. కస్టమర్కి సిలిండర్ దొరకదేమో అనుకుంటున్నారు. కానీ మా దగ్గర సరిపోయే సరుకు ఉంది. ఎప్పుడు రెగ్యులర్ రావాల్సింది ఎంతైతే ఉందో అది వస్తుంది. కమర్షియల్ ఇవ్వడానికి ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు? ఖచ్చితంగా కమర్షియల్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా షిప్స్ ఏదైతే ఉందో మెటీరియల్ ఏదైతే ఉందో బయట నుంచి రావాల్సిన మెటీరియల్ అంతా వస్తుందండి. వచ్చిన వల్ల ఏమవుతుందంటే ముందు ఈ గృహాలకు సంబంధించి క్లియర్గా అయిపోయింది అండి మనసు. ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చి మా కమర్షియల్ ఇవ్వడానికే చూస్తాను. విలేజ్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకండి. విలేజ్లో మీకు పంపిస్తాను. విలేజ్ వాతావరణంలో ఏమైందంటే వాళ్ళకి 50 ఒకవేళ 100 బిల్లులు ఒక ఊరికి బుక్ చేశారు అనుకోండి, మన కెపాసిటీ ఆటో కెపాసిటీ 50 మంది. ఈ 50 మందికి ఫస్ట్ 50 మందికి ఇస్తామన్నా కూడా మిగతా 50 మంది కూడా వచ్చి అడుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు గ్యాస్ వాళ్ళు అడుగుతున్నారు, తప్పలేదు. నెక్స్ట్ వీక్ వస్తుందని అన్నా కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఏమవుతుందంటే నాకు మళ్ళీ దొరకదని అందరికీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 100% మీకు గ్యాస్ ఇస్తాను. దయచేసి మీరు ఎవరు కూడా ఖాళీ సెలవులతో మనకు ఇవ్వడానికి రాకండి, ఆఫీస్ రాకండి. దానివల్ల ఏమవుతుందంటే మా డెలివరీ సిస్టమ్ అనేది మాకు ఇబ్బంది కలుగుతుంది. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలామంది ఉన్నారు, మా డెలివరీ బాయ్స్ ఉన్నారు, ఆటోలు ఉన్నాయి, వ్యాన్లు ఉన్నాయి. అందరికీ గ్యాస్ ఇచ్చే విధంగా మాకు సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి మీరు పబ్లిక్ మీరు ప్యానిక్ అవ్వకుండా దయచేసి సమయాన్ని పాటించండి.